ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆ 3 రోజుల్లో ఏమైంది తెలుసా? పెట్రోల్ బంకుల దగ్గర వాహనాల క్యూలు, క్యాన్లతో పరుగులు తీసినటువంటి జనాలు, కొన్ని చోట్ల బంకులు మూసివేత. ఇది నిజంగా కొరత లేక మనమే సృష్టించుకున్నటువంటి సంక్షోభమా అనే దానిపైన మనం ఆల్రెడీ వీడియోలు చేశాం. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో రోజుకి సుమారుగా 6,000 కిలోలీటర్ల పెట్రోల్, 9,000 కిలోలీటర్ల డీజిల్ అమ్ముడవుతుంది. కానీ ఒక్క ఆదివారం రోజు ఏమైంది తెలుసా? పెట్రోల్ 10,000 కిలోలీటర్లు అమ్ముడైంది, డీజిల్ 14,000 కిలోలీటర్లు అమ్ముడైంది. అంటే పెట్రోల్ 4,000 కిలోలీటర్ల అదనంగా వ్యాపారం జరిగింది, డీజిల్ 5,000 కిలోలీటర్ల అదనంగా వ్యాపారం జరిగింది. ఒక్క రోజులోనే భారీ డిమాండ్ పెరిగిపోయింది. విజయనగరంలో ఒక్క పెట్రోల్ బంక్ ఉదాహరణ తీసుకుంటే రోజుకి అమ్మేటటువంటి 6,000 లీటర్లు మంగళవారం ఉదయం 10 గంటలకే అయిపోయాయి. అంటే రోజంతా సరిపోయేటటువంటి స్టాక్ మాత్రం కొన్ని గంటల్లోనే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మొదటిది ఆయిల్ కంపెనీల నిర్ణయం, రీటైలర్లకు క్రెడిట్ తగ్గించడం, డబ్బులు ముందే చెల్లించాలి అని చెప్పడం, దీనికి 2-3 రోజులు సరఫరా తగ్గింది. రెండవది భయం, పెట్రోల్ అయిపోతుంది అనేటటువంటి వార్తలు ఏదైతే వస్తుందో ఆ వార్తలు చూసి భయపడినటువంటి ప్రజలు ఆ భయంతోనే వాళ్ళు చేసినటువంటి పనులు. ఇక ప్రజలు ఏం చేశారు అంటే, అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ చేయించుకోవటం, క్యాన్లలో స్టోరేజ్ పెట్టుకోవటం, ఇదే పరిస్థితి. ఇదే వాళ్ళు ఏదైతే చేశారో ఇదే ఆ పరిస్థితిని మరింత తీవ్రం చేయడానికి దారితీసింది అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి పెద్ద ఆరోపణ ఏంటి? అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ ఇవ్వడం వల్లే కొరత వచ్చింది. నిజంగా అది కారణమా అంటే దాన్ని రియాలిటీ చెక్ చేసుకోకుండా కొంతమంది మాట్లాడొచ్చు, కొంతమంది నమ్మొచ్చు. ఇక్కడ కాంట్రాక్టర్లు అడిగింది ఏంటి? 3 నెలలకు 27,000 కిలోలీటర్లు డీజిల్, రోజుకి సుమారు 300 కిలోలీటర్లు మాత్రమే. కానీ రాష్ట్ర వినియోగం రోజుకి 9,000 కిలోలీటర్లు, అంటే కేవలం 3% మాత్రమే కదా. అంతేకాదు ఆ ప్రపోజల్ను కేంద్రం తిరస్కరించింది కూడా. కేంద్రం దాన్ని యాక్సెప్ట్ చేయలా, తిరస్కరించింది కూడా. అంటే అసలు డీజిల్ సప్లై జరగల. ఇంకో కీలక ప్రశ్న ఏంటంటే, అమరావతి కోసం డీజిల్ మాత్రమే వాడతారు, మరి పెట్రోల్ ఎందుకు కొరత వచ్చింది? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు చెప్పరు కదా. మరింత ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కొరత కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో వచ్చింది, మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ అమరావతి లేదు, తెలంగాణలో అమరావతి ఏమైనా కట్టడం ఉందా? అమరావతి రాష్ట్రం ఏదైనా అమరావతి నిర్మిస్తున్నారు అక్కడ తెలంగాణలోను మహారాష్ట్రలో. మరి అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది కదా. సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నారో మరి దానికి సమాధానం వాళ్ళు చెప్పగలుగుతారా? అక్కడ అమరావతి లేదు కదా, అయినా కొరత అక్కడ కూడా ఎందుకు వచ్చింది? ఈ విషయం మనం ఆలోచిస్తే క్లియర్గా ఏం చెప్తుంది? ఇది ప్యానిక్ బయింగ్ ప్లస్ సప్లై ఇష్యూ మాత్రమే. ఇక్కడ ప్రభుత్వం ఏం స్పందించిందంటే, పరిస్థితి రాగానే అధికారులతో సమీక్షలు నిర్వహించారు, ఆయిల్ కంపెనీలతో మీటింగ్స్ ఏర్పాటు చేశారు, అదనపు ట్యాంకర్లు ఏర్పాటు చేశారు, ప్రతి 3 గంటలకు మానిటరింగ్ చేశారు. ఫలితం 2 రోజుల్లోనే పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. ఇక్కడ నిజం ఏంటంటే, ఇది అసలు కొరతే కాదండి, మన భయంతో పెరిగినటువంటి డిమాండ్. కొంత సరఫరా తగ్గింది, మిగతా సమస్యను మనమే పెంచుకున్నాం. సోషల్ మీడియాలో ఎవరైతే పిచ్చి తొగ్లగ్గాళ్ళు ఉంటారో వాళ్ళు చేసేటటువంటి ఈ దుష్ట ప్రచారం వల్ల, తప్పుడు ప్రచారం వల్ల జనాలు పానిక్ అయ్యారు. చివరిగా ఒక ప్రశ్న మీకే అడుగుతున్నానండి, మనమే అవసరం లేకుండా స్టార్ట్ చేసుకుంటే నిజంగా అవసరమైన వాళ్ళకి ఇంధనం దొరుకుతుందా? దొరకదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో నిజం తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఫేక్ ప్రచారాల కంటే కూడా ఫ్యాక్ట్స్ని నమ్మండి. ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళని నమ్మి పానిక్ అవ్వద్దు. ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని నిజమైనటువంటి విశ్లేషణల కోసం ఛానల్ని ఫాలో చేయండి. తిరిగి తర్వాతి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.